మా సోదరుడు వెంకటరెడ్డి గారి ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 5,000 కిలోమీటర్లు, ఆర్ఎండ్బి 30,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ 70,000 కిలోమీటర్లు, అర్బన్ రోడ్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ రోడ్స్ అంటే మన హైదరాబాద్ సిటీలో మున్సిపాలిటీలు అన్నీ కలిపి ఈ మధ్యన ఒక మంచి పథకం ద్వారా హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చిన అధ్యక్ష మన ప్రభుత్వం సోదరుడు వెంకటరెడ్డి గారు నాయకత్వంలో హ్యామ్ రోడ్స్ అని చెప్పి హైబ్రిడ్ అన్విటీ మోడల్లో జనరల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లు పిలిచారు అధ్యక్ష. హ్యామ్ రోడ్స్ దాదాపు ఈ మధ్యన ఈ హ్యామ్ రోడ్స్ ఒక 34 ప్యాకేజీలు దాదాపు 5,000-6,000 కిలోమీటర్లు టెండర్లు పిలిచిన అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న అధ్యక్ష ఈ విషయంలో. ఈ జనరల్గా ఆర్ఎండ్బి రోడ్స్ హ్యామ్ రోడ్లు పిలిచినప్పుడు ఆ కనెక్టివిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ జిల్లా నుంచి మండలాలకు ఉండాల్సిన ఈ ఆర్ఎండ్బి రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. కొన్ని రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లల్లో ఒకప్పుడు చేసిన రోడ్లు కాబట్టి బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి అధ్యక్ష, బ్లాక్ స్పాట్స్. ఇప్పుడు హ్యామ్ రోడ్ పిలిచినప్పుడు ఇన్ని ప్యాకేజ్ పిలిచినప్పుడు ఎక్కడ కూడా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పెట్టలేదు. ల్యాండ్ ఎక్వేషను మీరు 7 మీటర్ రోడ్డు నల్గొండ టు చౌటుప్పల్ వయా మునుగోడు పోతుంది, 7 మీటర్ 10 మీటర్లు చేస్తుండ్రు. చాలా ఊర్లునే మధ్యన ఆ ఊర్లలో ఇండ్లు పోతాయి, ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకోవాలి. ఆర్ఓడబ్ల్యూ రైట్ ఆఫ్ వే అని ఆర్ఓడబ్ల్యూ మీరు డిక్లేర్ చేసేసిండ్రు ఆర్ఓడబ్ల్యూ లోపల. కానీ ఆర్ఓడబ్ల్యూ చేసిన దగ్గర బ్లైండ్ టర్నింగ్స్ ఉన్న దగ్గర ఇటుపక్క అటుపక్క పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఇంత హ్యామ్ రోడ్లు చేసేటప్పుడు జియోమెట్రికల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. జియోమెట్రికల్ ఇంప్రూవ్మెంట్ చేయకుండా హ్యామ్ రోడ్స్ ఎట్లా ఇస్తున్నామంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ 15 years మళ్ళీ మెయింటెనెన్స్ కూడా పెడుతున్నాం దాంట్లో. ఇప్పుడు ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్ని గుర్తించి కొన్ని 100 యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక 100 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు బ్లైండ్ టర్నింగ్స్ స్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు వేసిన రోడ్లనే ఇప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు స్ట్రేట్ చేయాలంటే ఆ రైతులు ఒప్పుకోరు. నీకు ఆర్ఓడబ్ల్యూ డిసైడ్ అయిపోయింది రైట్ ఆఫ్ వే ఇంతే, అందులో అదే రోడ్లకి వెళ్ళి చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం దాన్ని స్ట్రేట్ చేయాలి, జియోమెట్రిక్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. కాకపోతే అధ్యక్ష